అర్థం చేసుకుంటే లవ్ మ్యారేజ్ నీకు చెప్పలేదు ఎందుకు అర్థం చేసుకునేది పెద్దవాళ్ళు చూస్తే మంచి చెడ్డ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ చూసి చేస్తే వాళ్ళు మనిషిలో ఒక ప్రేమ అనేది చూడాలి. అమ్మాయిని మంచిగా చూసుకోగలుగుతాడు. అదే ప్రేమ లేకపోతే డబ్బు ఉంటే వేస్ట్. కార్లు ఉన్నా డబ్బు ఉన్నా బిల్డింగ్స్ ఉన్నా కూడా ఏం పని చేయలేదు. దయచేసి అవును సార్ అరేంజ్ మ్యారేజ్ వెనకటి నుంచి మనం చూసుకుంటే పెళ్లి అంటే 7 తరాల వాళ్ళని చూసి చేసేవాళ్ళని పెద్దలు చేశారు. మరి అవి నిలబడుతుండగా ప్రేమ వాళ్ళు నిలబడుతున్నాయి. చేసిన అందులో ప్రేమ ఉంటే నిలబడుతుంది. ఆల్రెడీ సగం ప్రేమ అయిపోద్ది పెళ్లి ముందే. ప్రేమతో ప్రేమే కావాలి. ప్రేమ కంటే ఎక్కువ ఏది అవసరం లేదు. ప్రపంచాన్ని ప్రేమించండి సార్. ప్రపంచాన్ని ప్రేమిస్తాం సార్. ప్రపంచాన్ని ప్రేమిస్తాం. అటొక లైఫ్ అటొక ఫ్యామిలీ ఉంటుంది, ఇటొక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకు కూడా పెళ్లి చేయాలని ఉంటుంది కదా. మీరిద్దరే ఇష్టపడితే అతను ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫ్యామిలీస్ స్ట్రగుల్ అవుతాయి కదా. ఇక్కడ మాకు ఇష్టం ఉన్నప్పుడు మీరు ఎవరు అవసరం లేదు. అరేంజ్ మ్యారేజ్ లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, లవ్ మ్యారేజ్ ఉండదని చెప్తున్నారు. దానికి మీరు ఆన్సర్ చేయండి. లవర్ సపోర్ట్ ఏ ఉపయోగం? లవ్ మ్యారేజ్ లో ప్రేమగా ఉంటే విడిపోరు. 100లో 95% విడిపోతూనే ఉన్నారు. ఎందుకు విడిపోతున్నారు మేడం? లవ్ మ్యారేజ్ లో అందంగా ఉంటున్నారు మేడం. 5% విడిపోతున్నారు. 95% విడిపోతున్నారు కదా. అరేంజ్ మ్యారేజ్ విడిపోరా? కలిసి ఉంటున్నారు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి, వీళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. లవ్ తర్వాత అవి కలుస్తాయి. లవ్ అంటేనే మేము చచ్చేంత వరకు కలిసి ఉంటామని చెప్పేది, అంతే. అదే లవ్. మీరు మాట్లాడారు. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చిన మనస్పర్ధలకు తావే లేదు. లవ్ లో తావే లేదు. మనస్పర్ధలకు లవ్ లో తావు లేదు.